చెప్పండి సార్. నాగేశ్వర్ నా పేరు. మీరు అసలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో నాకు ఓటు 1982లో నాకు ఓటు హక్కు వచ్చింది. నేను 82 నుంచి కాంగ్రెస్ని ఉన్నాను. కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళలేకపోలే, మారలేదు కూడా. ఇప్పుడు 40 ఇయర్స్ అవుతుంది. ఎలా ఉంది అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏ విధంగా ఉంది మీరు చూస్తున్నారు? ఫస్ట్ నేను ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు ఇంద్రారావు కాంటాక్ట్ చేసిండు. ఇంద్రారావు కాంటాక్ట్ చేసినప్పుడు కూడా మేము ఇంద్రారావు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలే. అప్పుడు కూడా కాంగ్రెస్కి వేసినాం. అప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే వచ్చిందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ విధంగా విజృంభణ ఆ విధంగా కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ మార్పు వచ్చింది. అంటే సార్ మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్, టీడీపీ ఈ 3 పార్టీల ముఖ్యమంత్రుల పరిపాలన చూసి అసలు ఏది బెటర్గా ఉందనుకుంటున్నారు? నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక దేశం గురించి ఒక గ్రామం గురించి ఆలోచించకుండా దేశం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బాగుంటుందనే ఆలోచన నాకుంది. ప్రజలకు కూడా సామాన్య జనానికి మన సంక్షేమ పథకాలు అన్నాలన్నా ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మన గ్రామాలలో ఇండ్లు కానీ సౌకర్యం కానీ ఏది కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయింది. తర్వాత వచ్చిన లోకల్ పార్టీస్ నుంచి ఏది కాలేదు. అంటే ఎట్లా అప్పటి పథకాలు ఏ విధంగా ఉన్నాయి? అప్పటి పథకాలు అప్పటి బడ్జెట్ని బట్టి ఉందండి. అప్పటి బడ్జెట్ని బట్టి అప్పటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ని బట్టి ఇప్పటి పథకాలు ఉండాలి. కానీ ఇప్పుడు మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాయాలు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్గా ఏర్పడింది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు 5 సంవత్సరాలు తెలంగాణ బాగు చేస్తారనే ఆలోచన మీద తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ బాగు చేస్తారేమో అని చెప్పి మళ్ళీ 2వసారి కూడా తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. ఆ తర్వాత వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు ఎమ్మడి తిరిగే వాళ్ళకే ఎవరైతే తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ను తిడతారో వాళ్ళకే పనులు జరిగినాయి. తెలంగాణ పార్టీ నమ్ముకున్న వాళ్ళకు కూడా పనులు జరగలేదు. ఇక మిగతా పార్టీలకు మాత్రం వాళ్ళని ఏడ ఉంచాలో గానే ఉంచారు. వాళ్ళకి ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని నేనే తెచ్చిన సాగునోట్ల తలకాయ పెట్టి తెచ్చిన అని చెప్పేసి మొన్నటి వరకు కేసీఆర్ చెప్పింది. నిజంగా కేసీఆర్ ఒక్కరి పోరాటంతో వచ్చిందంటారా, నిరుద్యోగుల పోరాటంతో వచ్చింది? 1200 మంది విద్యార్థి బలిదానాలతోని ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందండి. సాగునోట్ల తలకాయ పెట్టిన అతను మళ్ళీ బయటకు ఎట్లా వస్తాడు చెప్పండి మీరే. సాగునోట్ల తలకాయ పెట్టిన అనేది ప్రజలు తెలుసుకోవాలి. అది సాగునోట్ల తలకాయ పెట్టినవాడు బయటకు ఎట్లా వస్తాడు? ఎవరు రాలే. అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు, సాగునోట్ల తలకాయ పెట్టినటువంటి కేసీఆర్ గారు. వీరికి తెలంగాణ ప్రజల గురించి ఆలోచనే లేదు. ఎంతసేపటికి వాళ్ళ స్వార్థం కోసం లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప సామాన్యునికి ఏమీ అందలేదు, ఏమీ చెందలేదు. సార్ నిజంగా మొట్టమొదటి బలిదానం శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆమెకు ఏం న్యాయం చేస్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో అది అధిష్టాన నిర్ణయం అండి. వాస్తవంగా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు కూడా శ్రీకాంతాచారిని చేసుకుంది. వారికి ఏదో ఒక న్యాయం జరుగుతుందనే ఆలోచన మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం ఆలోచన విధానం వాస్తవంగా కరెక్ట్గా ఉంటుంది. ఏదైనా ఒక జర్నలిస్టులకు కానీ స్వాతంత్ర సమరయోధులకు కానీ వాళ్ళకు ఇల్లు 250 గజాల ఇల్లు స్థలం, తర్వాత ఒక ఇల్లు, వాళ్ళకి ఒక జీవనభృతి ఇలాంటివి కల్పించాలనే ఆలోచన ముందే పెట్టారు. వాళ్ళ అమెండ్మెంట్లో ఉంది, అది పెట్టారు. అది సక్సెస్ అవుతుందనే ఆలోచన మాకుంది. ఈ గ్రామంలో సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది? ఈ గ్రామంలో మాకు కొత్తగా గ్రామ పంచాయతీ మొన్న 5 ఏళ్ళు అయిందండి. అంతకుముందు గ్రామ పంచాయతీ మా తొన్లాయి ఉండే. తొన్లాయి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు
సరే ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పెద్దగా ఏమనుకోలేదు. తర్వాత కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఈ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడింది 2018లో ఎలక్షన్ అయింది. మళ్ళీ మా టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన అతను భార్య నిలబెట్టడం జరిగింది. మళ్ళీ ఆమె తెలంగాణ టీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా గెలిచింది. అయితే అభివృద్ధి అనేది ఏమి చేస్తారు గ్రామంలో? అభివృద్ధి అనేది ఏంది? 5 ఏళ్ల కాలంలో గ్రామంలో అభివృద్ధి అని ఏమీ లేదు. అయితే ఏమీ చేయలేదు కూడా. మీ గ్రామంలో మీ పార్టీ తరఫున గెలిచిన ఎంపీపీ మీ ఎమ్మెల్యే ఇద్దరు వేరే పార్టీలకు వేయరు. ఇప్పుడు అంటే మీ గ్రామంలో లీడర్లను మీరు గెలిపించి వేరే పార్టీలకు పంపుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అధికారులకు వచ్చే లీడర్లను కూడా అదే పంపడానికి గ్యారెంటీ ఏంది? మేమందరం ఒప్పుకొని అలాంటిది గ్రామస్తుల నిర్ణయం అండి. గ్రామస్తుల నిర్ణయం అలా కాకుండా ఉండాలి అనే ఆలోచన మీదనే ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటాం. సార్ ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు ఎంత మేరకు చేరినాయి? ఈ ఊరికి ఎంత మేరకు నియామకం అంటే ఏం సార్? ఏ రంగంలో నియామకం? మీరు అనేది ఉద్యోగాలు అంటే ఎవరికైనా ఉద్యోగాలు ఎంత మేరకు ఉద్యోగాలు? 10 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సీ లేదు సార్. ఈ గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేదు. మా అమ్మాయి 6 సంవత్సరాల నుంచి హిమాయత్ నగర్లో హాస్టల్లో వండుకుంటూ హాస్టల్ భోజనం తినుకుంటూ మొన్న ప్రిలిమ్స్ పాస్ అయినాక పేపర్ లీక్ అయింది సార్. ఆ పేపర్ లీక్లో కూడా అస్తవ్యస్తంగా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మా పిల్లని చూస్తేనే అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మా అమ్మాయినే చెప్తున్నాను. 6 సంవత్సరాలు సార్, మా 6 సంవత్సరాల నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. 6 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకుంటూ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటి వరకు కూడా ఒక్క డిఎస్సి లేదు, ఒక్క సెలెక్షన్ లేదు. అంటే ఇప్పుడు గ్రూప్ 1 అంటే పేపర్ లీకేజ్ తర్వాత గ్రూప్ అనే ఒకటే కాదు, ఒక గ్రూప్ అనే కాదండి. గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 3 ప్రతి ఒక్కటి టీఎస్పీఎస్సి కంప్లీట్గా వినాశనం అయింది. ఆ టీఎస్పీఎస్సి దాన్ని ప్రక్షాళన చేయాలనే ఆలోచన మీదనే ఇప్పుడు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ గవర్నమెంట్లో వచ్చే మొదటి 2 నెలలనే డిఎస్సీలు పెడతారని విద్యార్థులకు, ఈ చదువుకునే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. సార్ ఇక్కడ కేసీఆర్ మహిళలను ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా మహిళలు చాలా గౌరవం అని చెప్పేసి ప్రగల్భాలు చెప్పిన కేసీఆర్ ఆయన బిడ్డని లిక్కర్ కేసులో ముద్దాయిగా తేలింది. ఆమెకు ఎలాంటి శిక్ష పడలేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం చట్టం ముందు అందరూ ఒకటే సార్. కాబట్టి అది అందరికీ సామాన్యుడికి ఏ విధంగా శిక్ష పడుతుందో పెద్దవాళ్ళకు కూడా అదే విధంగా శిక్ష పడాలని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఒక రకంగా, ప్రభుత్వంలో లేని వాళ్ళకు ఒక రకంగా. ఈనాడు ఢిల్లీ ప్రభుత్వం ఉంది, కేజ్రీవాల్ గారు ఈడీ ముందరికి నిన్న కూడా స్టేట్మెంట్లో రావడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రిని జైలు పాలు చేసిన రోజులు ఇవి. అది ఆపోజిషన్ పార్టీ. నా ఉద్దేశం ఏంటంటే సెంట్రల్గా ఉన్నటువంటి ఈనాడు దేశాన్ని వెళ్తున్న బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే. కాబట్టి ఈ కవితమ్మ గారికి శిక్ష పడకుండా చేస్తున్నారనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిర్ధారణ తేలిన తర్వాత శిక్ష వేస్తారా? శిక్ష అనేది నిర్ధారణ అనేది అది ఈడీ చేతిలో ఉంటుంది సార్, మన చేతిలో ఏముండదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో నాకు తెలిసిన కాడికైతే ఆ శిక్ష పడుతున్న ఆలోచన మాకు ఉన్నది సార్. సార్ ఈ 10 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఎలాంటి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మహిళలకు అంటే మీరు ఏ విధంగా అంటే రక్షణ ఏ విధంగా కల్పించింది ప్రభుత్వం, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం? మహిళల కంటే ఇక స్కీమ్స్ అంటే ఇప్పుడు ఈ మండలి మహిళా మండలి స్కీమ్స్, తర్వాత ఇప్పుడు ఇంకా వేరే పెన్షన్స్ మీ గ్రామంలో వాళ్ళ ఏదైనా కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళకే న్యాయం జరిగింది సార్. ఎవరికైనా, మహిళలకైనా, తర్వాత పురుషులకైనా, మనం ఎవరికైనా కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళకే న్యాయం జరుగుతుంది సార్. ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి సార్ త్వరలో. ఎవరైతే మీకు మంచిగా ఉంటారు అంటే మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, స్థానికులు ఎవరు? స్థానికులు మా దగ్గర సార్ ఇప్పుడు మా హైకమాండ్ ప్రకటిస్తారు సార్. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటారు మాకు దగ్గర. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళతోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి సార్. దీన్ని అంటే గతంలోనే సర్పంచ్గా గెలిచి కాంగ్రెస్ గెలిచి
అధికార పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడైనా మీ పార్టీలో గెలిచి మీ పార్టీలోనే ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులు ఉన్నారా? వాళ్ళకి ఎలా ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళనే మేము చూజ్ చేసి మేము అనుకుంటాం సార్. తర్వాత ఒక వ్యక్తిని గుర్తిస్తాం, ఆ వ్యక్తిని మళ్ళీ మేము పై అధికారులకు కూడా చెప్తాం, అంటే మా ఎమ్మెల్యే గారికి, మా మినిస్టర్ గారికి చెప్తాం, ఈ వ్యక్తి అయితే బాగుంటుందని వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటాం. సార్ ఇక్కడ గత ఎమ్మెల్యే పరిపాలన ఏ విధంగా ఉంది, ఎంత మేరకు అభివృద్ధి చేయగలిగింది? మేము ఎమ్మెల్యేని చూడలేదు సార్. ఇప్పుడు చిరుమర్తి లింగయ్య ఎలక్షన్ అయిన కాంచి మా ఊరికి రాలే, ఎప్పుడు రాలేదు. మేము ఓట్లేసి గెలిపించినాము, అయినా కూడా మా ఊరికి ఎన్నడూ రాలేదు. అంటే అక్కడక్కడ శిలాపలకలు అవపడుతున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు చేసుకున్నది అది, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తే రావచ్చు, మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. శిలాఫలకం పెట్టిండ్రు, ఎందుకంటే గవర్నమెంట్ అది కదా, ఆ శిలాఫలకం పెడతారు. ఎందుకంటే వాళ్ళు పిలుచుకున్న వాళ్ళకు తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది సార్, మాకు అపోజిషన్ కాదు, మాకు తెలియదు. ఇప్పుడున్న సరే వాళ్ళు ఎవరైనా కానీ ఏ లీడర్ అయినా కూడా వస్తుందో పోతుందో మాకైతే తెలియదు సార్. సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యే వేముల వీరేశం ఏమన్నా హామీలు ఇచ్చిందా? అవి నెరవేర్చారు? హామీలు అంటే ఈ 6 గ్యారెంటీ పథకం, ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీ పథకం అమలు చేస్తామని చెప్పిండు. ఏ విధంగా ఉన్నాయి సార్? ఏ విధంగా 2 గ్యారెంటీలు అయితే చేసిండు, ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు బస్సు స్కీమ్ అయితే ఉంది, తర్వాత ఇది ఇంకోటి ఆరోగ్యశ్రీ ఏమో 10 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు, అది బాగుంటుంది. ఇప్పుడు ఏవైనా కూడా మంచిగా ఉంటాయి సార్, ఈ 6 గ్యారెంటీలు చాలా బాగుంటాయి సార్. ఇప్పుడు మీ అధికార పార్టీలోనే కొంతమంది బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు అనేది కరెక్ట్ కాదంటున్నారు. నిజంగా దీన్ని ఏ విధంగా? వాస్తవంగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన చేస్తే చేయొచ్చు అది తెలియదు, కానీ ఇప్పుడు బస్సు బాగలేదు అనేది తప్పు సార్. వాళ్ళకు నెలనాడు 30 రోజులు ఉచిత బస్సు ప్రయాణం చేసిన వాళ్ళకి అప్పటికే ఆర్టీసీకి వాళ్ళు వేసిన బడ్జెట్ అప్పుడే వేశారు, వాళ్ళకు దాన్ని సంతోషంగా ఉన్నారు. అట్లాంటిది ఏమి లేదు. అంటే ఇప్పుడు ఆటో కార్మికుల పొట్టగొట్టినట్టు అట్లాంటిది ఏమీ లేదు సార్. ఆటో కార్మికులు కూడా వాళ్ళకి ఫర్దర్గా ప్రత్యామ్నాయం ఏదైనా చూపించిన ఆలోచన వాళ్ళకు ఉంది, చూపిస్తారు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకి, ఇక్కడ ఉన్న స్థానిక ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పి మేము ప్రజలలోకి వెళ్తాం సార్, ప్రజలకు చెప్తాము. ఇది వాస్తవంగా కూడా జరుగుతుంది తప్పకుండా. ఎవరికైతే ఇబ్బందిగా ఉందో రేషన్ కార్డు లేని వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, రేషన్ కార్డు లేని వాళ్ళకు అవన్నీ 6 గ్యారెంటీలు ఉన్నాయి, అవన్నీ మేము అందుబాటులో తీసుకొస్తామని మేము చెప్తాం. అధిష్టానం గుర్తించి మీకు సర్పంచ్గా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు ముందుకు వెళ్తారా? ఆలోచిస్తాం సార్, అది ఆలోచిస్తాం, ఫర్దర్ అనేది ఆలోచిస్తాం. రేపు ఏం జరుగుతుందని మనం చెప్పలేం కదా, ఆలోచిస్తాం.